ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ ఫిష్ కర్రీ వండుతుంది. ఈరోజు మాత్రం మీరు ఛానల్ మాత్రం చూడాలి, ఎందుకంటే ఈరోజు ఫిష్ కర్రీ కాబట్టి కంపల్సరీ చూడాలి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చేపల పులుసుకు కావాల్సినవి చూసుకుందామండి. 2 కేజీల చేపలండి. ఈ 2 కేజీల చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని, ఇదిగోండి ఈ టేబుల్ స్పూన్, ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం అండి, స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇట్లా మన 3 ఏళ్లతో సరిపడా పసుపు వేసుకునండి శుభ్రంగా బాగా కలుపుకుని ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనండి బాగా ఉప్పు కారం ముక్కలకు పడుతుంది అనమాట. ఇట్లా చేసుకుని 1 గంటన్నర పాటు నానబెట్టుకోవాలి. ఇట్లా అట్టు పెట్టుకుని తర్వాత పులుసు పెట్టుకోవాలండి. చేపల పులుసుకు కావాల్సినవి చూద్దామండి. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. అది కూడా ముందుగా నానబెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకునండి. చెక్క 4 లవంగాలు వేసుకుని కాల్చుకోవాలండి. కాలాక ముందుగా కోసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అవి నూనెలో వేసుకున్నాం. చూడండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వేగిపోయింది కదండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పొయ్యి ముందు సిమ్లో పెట్టుకోవాలి. చేప ముక్కలు చూడండి ఇట్లా నూనెలో, చేప ముక్కలన్నీ ఇలా నూనెలో పెట్టుకోవాలండి. చేప ముక్కలన్నీ ఇట్లా నీట్గా సర్దేసుకోవాలండి. నూనెలో సర్దుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దామండి. చేపల కూర ఎప్పుడు గరిటె పెట్టి తిప్పుకోకూడదండి. గరిటె పెట్టి తిప్పుకుంటే ముక్క అంతా చితికిపోద్ది అనమాట. అందుకని మనం మసిగుడ్డ పెట్టి ఇట్లా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే సమంగా ఉడుకుద్ది అనమాట. ముక్క మగ్గిందండి. ఈ నూనెలో కొంచెం ఏకటం మూలాన నీసు వాసన కూడా రాదు. ఇంకా పులుసు పోసేసుకుందామండి. పులుసు ఉడుకుతుందండి. ఇట్లా పులుసు బాగా ఉడకాలండి. చేప ముక్కలు ఇట్లా తిప్పాలండి. ఇట్లా తిప్పితే ముక్క ఇరగకుండా నీట్గా ఉంటుంది. ఇలా చేప ముక్కలు సగం ఉడికాకండి మసాలా వేసుకోవాలండి. నేను ఫిష్ మసాలా బయటే తెప్పిస్తానండి. ఇంట్లో కొట్టింది అంత బాగుండదు, అంత టేస్ట్ రాదని నేను బయటే తెప్పిస్తాను. ఇట్లా సగం ఉడికాక కొంచెం ఫిష్ మసాలా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో వేసుకుంటేనండి సగం ఉడికిన తర్వాత ఫిష్ మసాలా వేసుకుంటే ముక్కకి మసాలా కూడా బాగా పట్టుద్దండి. అందుకని మధ్యలో వేసుకుంటాను అనమాట. కొంచెం మళ్ళీ లాస్ట్లో దింపే ముందు మళ్ళీ మిగతా మసాలా వేసుకుని దింపుకుంటాం. పులుసు ఉడికిపోయిందండి. ఇంకా మసాలా వేసుకుని దించేసుకుందాం. మసాలా వేసుకున్నాం కదండి. గరిటతో తిప్పుకోకుండా ఇట్లా తిప్పుకొని దింపేసుకుందామండి. ఇంకా దింపేసుకుందామండి. ఈ పులుసు ఆ మాత్రం ఉంటేనండి ఆరిపోయేసరికి ఇంకా చిక్కబడిపోద్ది, సరిపోతుంది అన్నంలో కలుపుకోవటానికి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి.